వేద భాగమును ఉదాహరణ చేసి దాని అర్థాన్ని మనకు వివరణ చేస్తూ ఉన్నారు. అందులో 66వ శ్లోకం మహాభారత తాత్పర్య నిర్ణయంలో ప్రఘాన్వస్య మహతో మహాని సత్యాసత్యస్య కరణాని వోచం సత్యమేన మను విశ్వే మదంతి రాతిం దేవస్య గృణతో మఘోనః. ఇక్కడ మొదటి లైన్ ఏదైతే ఉన్నది ప్రఘాన్వస్య అన్నటువంటిది, ఇది ఋగ్వేదంలో 2వ అధ్యాయంలో 15వ సూక్తంలో వచ్చేటువంటిది. ఇక సత్యమేను మన విశ్వే మదంతి అన్నటువంటిది ఇది 4వ అధ్యాయంలో 17వ సూక్తంలో వచ్చేటువంటిది. రెండు ఋగ్వేద భాగంలో ఉన్నటువంటి మంత్రములే. ఈ శృత్యర్థాన్ని మనం తెలుసుకోవాలి. మహతః, ప్రఘాన్వస్య మహతః అని ఉన్నది. మహతః అంటే సర్వోత్తముడైనటువంటి, సత్యస్య అంటే సత్యమైనటువంటి వచనములే కలవాడు భగవంతుడు. అటువంటి అస్య విష్ణోః, ఈ శ్రీ మహావిష్ణువు యొక్క మహాని అంటే మహాంతి శ్రేష్టమైనటువంటి, కరణాని, కరణాని అంటే కర్మ, భగవంతుడు ఏ కర్మలనైతే చేస్తాడో అవన్నీ కూడాను సత్యాహ అంటే సత్యమైనటువంటిది అని స్వయం వేదమే చెబుతూ ఉన్నది. ను ఇదానీం, ప్రఘాన్వస్య అన్నటువంటి చోట ను అస్య అని పద విభాగం చేసుకోవాలి. అప్పుడు ను అంటే ఇదానీం ఇప్పుడు, ప్రావోచం, ప్రావోచం అది ఘా అని ఉన్నది. ఆ ఘ అన్నటువంటి దానికి ఏవ అని అర్థం. అంటే ఆ ఘ అన్నటువంటి దాన్ని ఘ దీర్ఘం ఉన్నది, ఆ దీర్ఘం ఉన్నటువంటి దాన్ని ప్రతో జోడించాలి. ప్రా చివరిలో ఓచం అని ఉన్నది, ప్రావోచం. ఘ అంటే ఏవ అని. ఆ ఘ అంటే ఎందుకు ఏవ అంటే దానికి అవధారణే ఘశబ్ద స్యాత్ సారమాత్రంతు సారఘం అని శబ్ద నిర్ణయంలో భాగవత తాత్పర్యంలో ఆచార్యుల వారు ఈ ప్రమాణాన్ని ఉదాహరణ చేస్తారు. అందువల్ల ఘ అంటే ఏవ, ప్రావోచమేవ నేను చెప్పాను అని స్వయంగా వేదమే భగవంతుడు చేసేటువంటి సకల కర్మలు కూడా అవి సత్యమైనటువంటివి, ఏది కూడా మిథ్యాభూతమైనటువంటిది లేదు అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రఘాన్వస్య మహతో మహాని సత్యాసత్యస్య కరణాని వోచం. అదేవిధంగా దీన్ని గృణతః, ఈ భగవంతుడి యొక్క మహిమలను అంటే భగవంతుడి సృష్ట్యాది కర్తృత్వం ఏదైతే ఉన్నది, కార్యమైనటువంటి జగత్సర్జనము మొదలైనటువంటివన్నీ కూడా ఇటువంటి మహామహిమలను గృణతః స్తోత్రం చేసేటువంటి దేవస్య మఘోనః అంటే ఆ అంటే ముల్లోకాలకు దేవత అయినటువంటి స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు, అతడు రాతిం అంటే తనకు అభీష్టాన్ని చేకూర్చేటువంటి భగవంతుణ్ణి ఏనం అను, ఈ ఇంద్రుణ్ణి అనుసరించి విశ్వే అంటే విశ్వే దేవతలు కూడా భగవంతుడిని స్తోత్రం చేస్తారు. చేసి మదంతి అంటే విశిష్టమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. ఈ విధంగా అతి విశిష్టమైనటువంటిది భగవంతుడి మహిమ. ఆ మహిమ అంతా కూడాను అది సత్యమైనటువంటిది. భగవంతుడి సర్జన, జగత్ సృష్టి అన్నటువంటిది ఏదైతే ఉన్నది, సృష్టికర్త భగవంతుడు, అందువల్ల అతడు సత్యమైనటువంటి వాడే. ఈ లోకములు ఏదైతే సృష్టి చేస్తూ ఉన్నాడు భగవంతుడు, అది కూడా సత్యమైనటువంటిది, ఇందులో మిథ్యాభూతమైనటువంటిది ఏదీ లేదు అని స్వయం వేదమే చెప్తూ ఉన్నటువంటి మాట. అర్థమైందా? ఈ విధంగా భగవంతుడి యొక్క సృష్టిని చెప్పవచ్చు. నేను వెనకటి శ్లోకాన్ని, అదే 65వ శ్లోకాన్ని నేను చెప్పలేదు, దాన్ని చెప్తాను. ఇప్పుడు ఈ మంత్రంలో భగవంతుడి సృష్టికర్తృత్వం ఏ విధంగా సత్యమో అదే విధంగా ఆ సృష్టి చేయబడ్డటువంటి జగత్తు, సమగ్రమైనటువంటి లోకాలు ఇవన్నీ కూడా సత్యమైనటువంటిది. ఇది స్వయంగా ఇంద్రుడు భగవంతుడి దగ్గర ఈ భగవంతుడి యొక్క మహిమను సత్యమైన
ఉన్నటువంటి మహిమను ఆ ఇంద్రుడు దేవేంద్రుడు చెబుతాడు. అతన్ని అనుసరించి విశ్వే దేవతలు ఆ భగవంతుడి యొక్క మహిమను చెప్పి వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. అంత విశిష్టమైనటువంటిది భగవంతుడి యొక్క మహిమ. అదంతా కూడా సత్యమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు. అర్థమైందా? ఈ విధంగా భగవంతుడి సృష్టి సత్యము. ఇక 65వ శ్లోకం. యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చిత. ఇది తైత్తిరీయ ఉపనిషత్తు బ్రహ్మవల్లిలో వచ్చేటువంటి మాట. యహ ఎవరైతే గుహాయాం, గుహాయాం అంటే గుహలో, ఏ గుహలో అంటే హృదయ గుహలో, మన హృదయం అనేటువంటిదే ఒక గుహ, అందులో అదేవిధంగా పరమే వ్యోమన్, అది వ్యోమన్ అంటే వ్యోమ అంటే ఆకాశం, పరమే వ్యోమన్ అంటే ఆ వ్యోమన్ అన్నటువంటి దాన్ని సప్తమీ విభక్తిలో చేసుకోవాలి. పరమే వ్యోమ్ని అంటే అనంతమైనటువంటి అవ్యాకృత ఆకాశంలో నిహితం ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి వేద అపరోక్షతయా ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ఆ భగవంతుడు అనంత అవ్యాకృత ఆకాశంలోనూ ఉన్నాడు, అణుపరిమాణమైనటువంటి జీవుడి హృదయంలో కూడా ఉన్నాడు. ఈ విధంగా ఉండేటువంటి భగవంతుడు ఒక్కడే. సహా అటువంటి విపశ్చిత, అటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారు, అంటే విపశ్చిత్ అన్నటువంటి దానికి రెండు అర్థాలను చేస్తారు. విపశ్చిత అంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ, లేదు విపశ్చిత బ్రహ్మణ, చతుర్ముఖ బ్రహ్మతో కలిసి సర్వాన్ కామాన్ అశ్నుతే అంటే సకల భోగములను కూడా ఆ మోక్షంలో తను ఆ భోగాలను భోగిస్తాడు, అంటే ఆనందాన్ని అనుభవిస్తాడు అని ఇక్కడ చెప్పినటువంటి వెనుకటి 64వ శ్లోకంలో అంటే మంత్రంలో చెప్పినటువంటి యదా పశ్యతే రుక్మవర్ణం అన్నటువంటిది, అదేవిధంగా యోవేద నిహితం గుహాయాం అన్నటువంటి ఈ రెండు కూడాను ఇది విశేషంగా విష్ణు యొక్క అపరోక్ష జ్ఞానంతోనే ముక్తి అన్నటువంటి విషయాన్ని తెలుపుతూ ఉన్నాయి. అందువల్లనే విశేషాన్ని చెప్పారు. యోవేద నిహితం గుహాయాం అంటే ఎక్కడో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూస్తే అది అపరోక్ష జ్ఞానము అని అనుకోవద్దండి. ఇప్పుడు శ్రీరామచంద్రుడు త్రేతాయుగంలో అవతరించాడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు అవతరించాడు. ఆ రూపాన్ని చూస్తే అది అపరోక్ష జ్ఞానమా అంటే కాదు. యోవేద నిహితం గుహాయాం అంటే హృదయ గుహలో ఉన్నటువంటి ఆ బింబరుమూర్తిని మీరు అపరోక్షం చేసుకోవాలి, బింబాపరోక్షం. ఆ బింబాపరోక్షమే ప్రధానమైనటువంటిది. అందువల్ల అటువంటి ఆ బింబాపరోక్షాన్ని మీరు చేసుకుంటే అప్పుడు ఆ మోక్షలోకంలో నానా విధమైనటువంటి భోగములను అనుభవించటానికి మనకు అవకాశం ఉన్నది. అందువల్ల ఇది కూడా, ఈ మంత్రం కూడా తైత్తిరీయ ఉపనిషత్తులో బ్రహ్మవల్లిలో చెప్పినటువంటి యోవేద నిహితం గుహాయాం, ఇక్కడ వేద అంటే అపరోక్షతయా భగవంతుడిని తెలుసుకోవడమే. అందువల్ల అపరోక్ష జ్ఞానం ద్వారానే మోక్షం కలుగుతుంది అన్నటువంటిది ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఇక్కడ ఒక విశేషాన్ని తైత్తిరీయ భాష్యంలో భృగువల్లిలో మధ్వాచార్యుల వారు చెబుతారు. అదేమిటి అనంటే ఇది హరివంశంలో వచ్చినటువంటి మాట. విద్యుద్వన్ మానుషా విద్యు సూర్యమండలవత్సురా ప్రతిబింబవచ్చ గిరిశో బ్రహ్మైనం పశ్యతి స్ఫుటం. ఇప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఆకాశం అంతా కూడా మెరుస్తూ ఉంటుంది. ఆ మెరుపు ఏ విధంగా ఉంటుందో అది దాన్ని విద్యుత్ అని పిలుస్తారు. విద్యుద్వన్ మానుషా విద్యు, మానవులకు ఆ విధంగా భగవంతుడి అపరోక్ష జ్ఞానం అవుతుంది అని విద్యుద్వన్ మానుషా విద్యు అంటే మానవులు ఆ విధంగా తెలుసుకుంటారు. సూర్యమండలవత్ సురాహ, సూర్యమండలం ఏ విధంగా ఉన్నదో దాని ప్రఖర కాంతిని తెలుసుకోవడం కష్టం, ఆ విధంగా దేవతలకు కనిపిస్తుంది. ప్రతిబింబవచ్చ అంటే స్పష్టత ఏ విధంగా ఉన్నది అన్నటువంటి దాన్ని తెలుపుతారు. అదే సూర్యబింబం నీటిలో పడితే మనం ఇంకా బాగా చూడవచ్చు. ప్రతిబింబవచ్చ గిరీశ, స్వయం శంకరుల వారు, రుద్రదేవుల వారు వాళ్ళు ప్రతిబింబం వలె భగవంతుణ్ణి, అంటే ఒక అద్దం ముందు మనం నిలబడితే మన ప్రతిబింబం ఎంత స్పష్టంగా కనబడుతుందో ఆ విధంగా బ్రహ్మైనం పశ్యతి స్ఫుటం,
కానీ చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు అంటే వాయుదేవుల వారు బ్రహ్మదేవుల వారు వాళ్ళు మాత్రమే స్ఫుటం పశ్యతి, అత్యంత స్పష్టంగా భగవంతుడి స్వరూపాన్ని చూడగలరు. ఈ విధంగా వారి వారి యోగ్యతానుసారంగా వాళ్ళు ఇక్కడ దేవతలను అందరినీ కూడా ఒకే కక్షలో చెప్పారు. కానీ వాళ్ళలో అవాంతర భేదములు చాలా ఉన్నవి. దానికి అనుగుణంగానే వాళ్ళు భగవద్ పరోక్ష జ్ఞానాన్ని చేసుకుంటారు, అంటే భగవంతుణ్ణి చూడగలరు. అదేవిధంగా విద్యుద్వన్ మానుష విద్యు, మెరుపు వలె అంటే అది కూడా ఇదే విధంగానే మానవుల్లో కూడా కొన్ని అవాంతర భేదములు ఉన్నవి. వారి వారి యోగ్యతానుసారంగా వాళ్ళు స్పష్టతలో తేడా అనేటువంటిది ఉంటుంది. ఈ విధంగా అపరోక్ష జ్ఞానాన్ని చేసుకుంటే అప్పుడు మనకు మోక్షం కలుగుతుంది. మోక్షానికి అపరోక్ష జ్ఞానం ఒక్కటే దారి. ఆ అపరోక్ష జ్ఞానం తర్వాత మరొక స్థానం ఉన్నది. అది ఏమిటి అంటే భగవంతుడి ప్రసాదం. భగవంతుడు ప్రసాదాన్ని అనుగ్రహాన్ని చేసే తను మోక్షాన్ని ఇస్తాడు. ఈ మాటను అనువ్యాఖ్యానంలో ఆచార్యుల వారు చెబుతారు. అజ్ఞానాం జ్ఞానదో విష్ణు జ్ఞానినాం మోక్షదశ్చ సహ ఆనందదశ్చ ముక్తానాం సయేవైకో జనార్దన అని ఆ వివరణ ఇచ్చేటప్పుడు టీకాచార్యుల వారు చాలా విశేషంగా భగవంతుడి ప్రసాదాన్ని యమైవేష వృణతే తేన లభ్య అని ఇక్కడే ఆ శృతిని కూడా ఉదాహరణ చేస్తారు. ఆ విధంగా అపరోక్ష జ్ఞానం తర్వాత భగవద్ ప్రసాదం, ఆ ప్రసాదం అనుగ్రహం, ప్రసాదం అంటే అనుగ్రహం, భగవద్ అనుగ్రహాన్ని సంపాదించి మనం మోక్షాన్ని పొందగలము అన్నటువంటి విశేషాలను మనకు ఆచార్యుల వారు గ్రంథాంతరంలో అనువ్యాఖ్యానంలో దాని గురించి చెబుతారు. ఈ విధంగా అపరోక్ష జ్ఞానం మోక్షానికి సాధనము, ఇంకేది కూడా కాదు. అంటే ప్రయాగ మననంతోనో లేకపోతే కాశీకి వెళ్ళి అక్కడ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటే చాలు, లేదు ఇంకే స్థల పురాణాలు స్కంద పురాణాలు అవి ఇవి చెప్తూ ఉంటాయి. అవేవి కూడా అక్కడ ముక్తి అంటే పాపం ద్వారా ముక్తి, పాపం పరిహారం అవుతుంది అంతే తప్ప సాక్షాత్తు మోక్షానికి వెళ్ళడానికి భగవద్ పరోక్ష జ్ఞానం ఒక్కటే కారణం. దాని వదిలిపెట్టి వేరే కారణాలు లేవు. ఇక దాని తర్వాత 67వ స్తుతి అంటే శ్లోకం, అందులో కూడా 2 భాగాలను చేసి ఆచార్యుల వారు మనకు భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి మహిమను తెలుపుతారు. అది మొదటిది ఋగ్వేదం 10వ అధ్యాయంలో 55వ సూక్తం, రెండవది 8వ అధ్యాయంలో 3వ సూక్తంలో ఉన్నటువంటి మంత్రం. యచ్చికేత సత్యమిత్తన్న మోఘం వసుస్పార్హముతజేతో తదాత సత్యస్సో అస్య మహిమా గణేశవో యజ్ఞేషు విప్రరాజ్యే. హరిహి అక్కడ పదం లేదు. ఆ హరిహి అన్నటువంటి పదాన్ని అధ్యాహారం చేసుకొని అక్కడ అన్వయాన్ని చేసుకోవాలి. హరిహి యచ్చికేత, భగవంతుడు దేన్నైతే తన వ్యాపారాన్ని చేస్తాడో సృష్ట్యాది వ్యాపారములను, తత్ సత్యమిత అంటే సత్యమేవ, అదంతా కూడా భగవంతుడు చేసేటువంటి సృష్టి. ఇది మాయామయమైనటువంటి సృష్టి కాదు, నిజమైనటువంటి పారమార్థికమైనటువంటి సృష్టినే భగవంతుడు చేస్తాడు. అందువల్లనే చెబుతారు తన్న మోఘం. మోఘం అంటే మిథ్య, వ్యర్థంగా ఉన్నటువంటిది. భగవంతుడికి వ్యర్థ సృష్టిని చేయవలసినటువంటి పని లేదు. తత్ నమోఘం అంటే మిథ్యాభూతమైనటువంటిది కాదు ఈ సృష్టి. అదేవిధంగా భగవంతుడు స్పార్హం అంటే ఉతస్పార్హం అంటే కావలసినటువంటి వసు, ఏ ఐశ్వర్యం అయితే ఉన్నదో దాన్ని జేత, దాన్ని జయించేటువంటి సామర్థ్యం కలవాడు భగవంతుడు. ఉతదాత, ఆ జయించినటువంటి సంపదను తాను ఎప్పుడూ పెట్టుకోలేదు, దాన్ని తిరిగి మళ్ళీ భక్తులకే భగవంతుడు ఇచ్చాడు. ఎక్కడ ఏమిటిది అంటే బలిచక్రవర్తి నుండి భగవంతుడు తను అతడి రాజ్యాన్ని స్వీకరించి మళ్ళీ ఇంద్రుడికి పట్టాభిషేకాన్ని చేస్తాడు. ఆ విధంగా బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి వసు జేత, ఆ సమగ్రమైనటువంటి రాజ్యాన్ని స్వర్గాధిపత్యాన్ని భగవంతుడు స్వీకరించి ఉతదాత, దాన్ని తిరిగి ఇంద్రుడికి ఎవరికి అది దక్కాలో అటువంటి వారికి అది భగవంతుడే మళ్ళీ ఇచ్చేస్తాడు. అస్య, ఆ భగవంతుడి యొక్క
సహ అంటే శృతి వేదముల్లో చెప్పబడ్డటువంటి మహిమ ఏదైతే ఉన్నదో అదంతా కూడా సత్యమైనటువంటి మహిమ. ఇదంతా కూడాను విప్రరాజ్యే అంటే బ్రాహ్మణుల రాజ్యం. ఏదది బ్రాహ్మణుల రాజ్యము అంటే యజ్ఞము ఇది విప్రప్రధానంగా ఉంటుంది, అందువల్ల విప్రరాజ్యము అని యజ్ఞానికి పిలుస్తారు. అందువల్ల అటువంటి విప్రరాజ్యే బ్రాహ్మణ ప్రధానమైనటువంటి యజ్ఞేషు యజ్ఞములలో శవః అంటే విశిష్టంగా సుఖం కలగాలి అని ఈ మహిమలన్నింటినీ కూడా గృణే అంటే స్తోత్రం చేస్తారు, స్తౌమి స్తుతి చేస్తారు. ఇటువంటి దివ్యమైనటువంటి మహిమ గలవాడు భగవంతుడు. ఆ భగవంతుడు తను ఎవరైతే తనను ఆరాధన చేస్తారో అటువంటి వారికి వాళ్ళ సంపదలను వాళ్లకు తిరిగి భగవంతుడు ఇస్తాడు. దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఎవరు అంటే దేవేంద్రుడు. అఖండంగా భగవదారాధన చేసేటువంటి వాడు. అటువంటి ఆ భగవంతుడికి తన భక్తుడే అయినటువంటి బలిచక్రవర్తి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ అతడి రాజ్యాన్ని అతడికి అప్పగించి మళ్ళీ ఆ బలిచక్రవర్తికి కూడా భగవంతుడు అనుగ్రహాన్ని చేస్తాడు. అంటే భగవంతుడికి సత్య సంకల్ప అని పేరున్నది. ఇంతవరకు భగవంతుడు ఎంతవరకు సంకల్పం చేశాడో అంతవరకు పురంధరుడే ఆ ఇంద్ర పదవిలో ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి దేవేంద్రుడు అని మనం పిలుస్తాము. ఆ ఇంద్ర అన్నటువంటిది పదవి, అతడి పేరు పురంధర అన్నటువంటిది పేరు. ఆ విధంగా అతడు ఉన్నప్పుడు 100 అశ్వమేధ యాగాలను చేసిన తర్వాత ఆ పదవికి రావాలి. బలిచక్రవర్తి 99 చేశాడు. ఇదే నర్మదా తీరంలో దివ్యమైనటువంటి యజ్ఞవాటికను ఏర్పాటు చేసి అక్కడ 100వ యాగాన్ని చేసేటప్పుడు భగవంతుడు వామన రూపంలో వెళ్ళి త్రివిక్రముడిగా మారి ఆ బలిచక్రవర్తి ద్వారా ఆ రాజ్యాన్ని స్వీకరించి ఇంద్రుడికి ఇచ్చాడు. అదే భగవంతుడే ఈ మన్వంతరం తర్వాత వచ్చే మన్వంతరంలో మళ్ళీ ఇదే బలిచక్రవర్తికి భగవంతుడు తను ఇంద్ర పదవిని ఇస్తాడు. ఈ విధంగా భగవంతుడు ఈ సంకల్పాన్ని భగవంతుడు చేశాడు. ఇంతవరకు ఇతడు ఉండాలి, దాని విరుద్ధంగా ఎవ్వరూ ఏమీ చేయలేరు. అందువల్ల వాళ్లకు ఆ రాజ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇది ఈ మహిమలన్నీ కూడా భగవంతుడివి. వేదంలో చెప్పినటువంటి మహిమలన్నీ కూడాను సత్యమైనటువంటి మహిమలే, ఏది కూడా మిథ్యాభూతమైనటువంటిది కాదు. దీన్నే భాగవతంలో కూడా మనకు చెబుతారు. తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృష. ఆ త్రిసర్గో మృష అన్నటువంటి ఆది భాగవత పద్యంలో అక్కడ త్రిసర్గ అమృష అని ఒక ఛేదం చేస్తారు, త్రిసర్గ మృష అని 2 పదచ్ఛేదాలను కూడా చేయవచ్చు. త్రిసర్గము అంటే ఈ తేజోవారి మృదాం సృష్టి అది ఏ విధంగా అంటే అది భగవంతుడికి దానివల్ల ఏ ప్రయోజనం లేదు, జీవులకే ప్రయోజనం ఉన్నది. అందువల్ల భగవంతుడికి ఆ సృష్టి వల్ల ప్రయోజనం లేదు. అప్పుడు మృష అని పదచ్ఛేదాన్ని చేస్తాం. అదే జీవులకు అమృష, ఆ సృష్టి ఇది మిథ్యాభూతమైనటువంటి సృష్టిని భగవంతుడు చేయడు. అక్కడ ఒక విశిష్టమైనటువంటి యుక్తితో దాన్ని మనం సమర్థన చేస్తాం. ఏమిటా యుక్తి అని అంటే, ఇప్పుడు మిథ్యాభూతమైనటువంటి సృష్టిని ఎవరు చేస్తారు? ఎవరికి సత్య సృష్టిని చేయడానికి వాళ్లకు సాధ్యం లేదో అటువంటి వాళ్ళు మిథ్యా సృష్టిని చేస్తారు. ఎవరు అంటే ఇప్పట్లో అది మనం చూడడం కష్టము. ఇప్పుడు మెజిషియన్ ఉంటాడు, అతడు ఏదో మంత్రశక్తితో ఒక రుమాలు అంటే కర్చీఫ్ తీసుకొని దాన్ని ఎక్కడో ఒక చోట వేసి దాన్ని తీస్తే అక్కడ నుంచి ఒక పావురం వస్తుంది. ఈ విధంగా చేసి చేసి ఇప్పుడు వెనుకడికంతా ఆ 4 రోడ్లు కూడలిలో వాళ్ళు చేసేవాళ్ళు, అందరూ వచ్చి దాన్ని చూస్తారు. ఏవేవో అప్పటికప్పుడు సృష్టి చేసి అందరి దగ్గర వెళ్ళి అతడికి నిజంగా సత్యమైనటువంటిదే సృష్టి చేయడానికి ఉంటే అతడు ఈ విధంగా రోడ్ల మీద ఎందుకు చేస్తాడు? డబ్బుని ఇంట్లోనే సృష్టి చేసేసుకుంటాడు. కానీ అలా కుదరదు. అంత సృష్టి అయిన తర్వాత అందరి దగ్గర వెళ్ళి నాకు రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి ఇంకొకడు వెళ్ళి డబ్బులు అడుగుతూ ఉంటాడు. అందరూ కూడా అతడికి ఎంత అద్భుతంగా అప్పటికప్పుడు సృష్టి చేస్తూ ఉన్నాడు అని మాయామయమైనటువంటి ఆ సృష్టికి సంతోషించి డబ్బులు ఇస్తారు. ఇదంతా కూడా అతడు కడుపు నింపుకోవడానికి చేసినటువంటిదే. కానీ భగవంతుడికి ఈ అవస్థ ఎందుకు? అతడెందుకు మిథ్యా సృష్టిని చేయాలి?
మనకు కనిపించేటువంటి అద్భుతమైనటువంటి జ్యోతిర్మండలాలు కానివ్వండి, పర్వతాలు కానివ్వండి, సముద్రాలు, నదులు, ఇవన్నీ కూడా అదేవిధంగా విస్తారమైనటువంటి భూమి, అందులో ఉన్నటువంటి ఖనిజాలు, అద్భుతమైనటువంటి అంటే ఒక విత్తనాన్ని వేసి అది చెట్టుగా మారి అద్భుతమైనటువంటి ఫలాలు, ఇవన్నీ కూడాను ఏదైతే ఉన్నది ఇదేది కూడా మిథ్యాభూతమైనటువంటి కాదు. బ్రహ్మ ఏ విధంగా పారమార్థికము, అదేవిధంగా ఈ సృష్టి కూడా పారమార్థికమే. అందువల్ల మిథ్యాభూతమైనటువంటి సృష్టిని చేయడానికి భగవంతుడికి సత్య సృష్టిని ఎవరు చేయలేరో వాళ్ళే మిథ్యాభూతమైనటువంటి సృష్టిని చేస్తారు. మన భగవంతుడు ఆ విధంగా రోడ్ల మీద వెళ్ళి మిథ్యా సృష్టిని చేసేటువంటి వాడా? మళ్ళీ భగవంతుడు అని ఎందుకంటారు ఆయన్ని? నోటితో భగవంతుడు అని అంటారు, కానీ మిథ్యా సృష్టిని చేస్తాడు అని అంటారు. భగవంతుడు అన్నటువంటిదే ఆ విశేషమైనటువంటి అర్థాన్ని చెబుతూ ఉన్నది. ఏమిటి? ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగైతీరణాత్. విశిష్టమైనటువంటి ఐశ్వర్యం భగవంతుడికి ఉన్నది, అన్నిటినీ చేసేటువంటి సామర్థ్యం భగవంతుడికి ఉన్నది. అందువల్లనే అతడిని భగవంతుడు అని మనం పిలుస్తాం. మనకి ఏ కష్టం వచ్చినా కూడా భగవంతుడిని శరణు వెళతాం. అందువల్ల అటువంటి ఆ భగవంతుడు ఎప్పటికీ కూడా మిథ్యా సృష్టిని చేయడు. ఆ భగవంతుడు సత్యమైనటువంటి సృష్టినే చేస్తాడు. అది చాలా ప్రధానమైనటువంటి యుక్తి. అందువల్ల ఎక్కడ అంటే మనం ఏదేదో వింటూ ఉంటాం, అక్కడంతా కూడాను మిథ్యాభూతమైనటువంటి సృష్టి అంటే అది చేతకాని వాళ్ళు చేసేటువంటి సృష్టి తప్ప సమర్థులైనటువంటి వాళ్ళు చేసేటువంటి సృష్టి కాదు. ఇక దాని తర్వాత భేద శాస్త్రం గురించి కొన్ని మాటలను చెబుతారు. భేద సిద్ధాంతాన్ని ఆచార్యుల వారు ప్రతిపాదించారు. అంటే ఆచార్యుల వారు ప్రతిపాదించారు అంటే ఈ వేదముల్లో వచ్చినటువంటి భేద సిద్ధాంతాన్ని ఆచార్యుల వారు చెప్పారు. దాన్ని తర్వాతి శ్లోకముల్లో మనకు చెబుతారు. 68వ శ్లోకం, సత్యా విష్ణో గుణా సర్వే సత్యా జీవేశయోర్భిద సత్యామిథో జీవ భేద సత్యం చ జగదీదృశం. విష్ణో గుణా సర్వే సత్యా, భగవంతుడి గుణములేవైతే సర్వే గుణా, భగవంతుడి గుణములైతే ఉన్నవి అవన్నీ కూడాను సత్యా, పారమార్థిక సత్యమైనటువంటిదే. భగవంతుడి యొక్క అతి విశిష్టమైనటువంటి ఆనందాది గుణములు, ఆనందం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, సర్వేశ్వరత్వం కానివ్వండి, సర్వశక్తి కానివ్వండి, స్వాతంత్ర్యం కానివ్వండి, అన్నీ కూడాను భగవంతుడి ఆ గుణములన్నీ కూడా సత్యమైనటువంటిదే. అదేవిధంగా జీవేశయోహో భిద సత్య, భిద అంటే భేదము అని అర్థం. జీవేశ్వరులకు ఉన్నటువంటి భేదం కూడా అది సత్యమైనటువంటిదే. అంటే సంసారంలో మాత్రమే కాదు, అది ముక్తిలో కూడా సత్యమైనటువంటిదే. అంటే మోక్షంలో కూడా అతడు భగవంతుడే, ఇతడు అతడి అధీనంగానే ఉంటాడు తప్ప అక్కడ ఐక్యం అన్నటువంటిది సర్వథా లేదు. దాన్నే చెప్తూ ఉన్నారు, జీవేశయోహో భిద సత్య. అదేవిధంగా సత్యామిథో జీవభేద, మిథ పరస్పరమైనటువంటి జీవభేదం ఏదైతే ఉన్నదో అది కూడా సత్యం. అంటే ఒక జీవుడికి మరొక జీవుడికి ఉన్నటువంటి భేదం అది సత్యమైనటువంటిది. సత్యంచ జగదీదృశం, ఈదృశం జగత్, ఈ సమగ్రమైనటువంటి జగత్తు మన కంటికి ఏదైతే కనిపిస్తూ ఉన్నది అదంతా కూడా సత్యమైనటువంటిది. ఈ విధంగా సత్యంచ జగదీదృశం, భగవంతుడి గుణములు సత్యములే, ఆ జీవ ఈశ్వర్ల భేదము సత్యమైనటువంటిది, పరస్పరం జీవులకు ఉన్నటువంటి భేదం కూడా సత్యమైనటువంటిది. ఈ దృశ్యం మనకు కనిపించేటువంటి పరిదృశ్యమానమైనటువంటి సమగ్రమైనటువంటి జగత్తు అది సత్యమైనటువంటిదే. ఇక భగవంతుడి రూపములకు, భగవంతుడి గుణములకు, భగవంతుడి క్రియలకు, భగవంతుడి అవయములకు అక్కడ మాత్రం భేదం లేదు, అక్కడ అభేదమే. దాన్ని చెబుతారు మరొక ప్రమాణాంతరంలో 69వ శ్లోకంలో, అసత్య స్వగతో భేదో విష్ణో నాణ్యదసత్యకం జగత్ ప్రవాహ సత్యోయం పంచభేద సమన్విత. విష్ణో స్వగత భేద అసత్య, భగవంతుడికి తనలో ఉన్నటువంటి భేదం ఏదైతే కనిపిస్తుందో మనకు అది అసత్యము. అంటే ఇప్పుడు వేదవ్యాసుల వారు రాజసూయ యాగాన్ని పాండవులు చేశారు.
అక్కడ వేదవ్యాస రూపంతోనూ భగవంతుడు వచ్చాడు, పరశురామ రూపంతోనూ వచ్చాడు, అదేవిధంగా కృష్ణ రూపంతోనూ భగవంతుడు వచ్చాడు. మూడు రూపములతో భగవంతుడు వస్తే అప్పుడు ముగ్గురు వేరే వేరే అని అనిపిస్తుంది చూడ్డానికి. కానీ అక్కడ స్వగత భేద, పరస్పర రూపములకు భేదం ఏదైతే మనకు ప్రాకృత దృష్టికి కనిపిస్తుందో అది అసత్యము. అంటే భగవంతుడి రూపములకు భేదము లేదు, అభేదమే. అదేవిధంగా అతడి గుణములకు అతడి రూపానికి, రూపం అంటే స్వరూపము అని అర్థం, అదేవిధంగా గుణక్రియలకు కూడా అభేదమే. అక్కడ భేదం అన్నటువంటిది అసత్యము. అన్యత, దీన్ని వదిలిపెట్టి ఇంకా మిగిలినది ఏదైతే ఉన్నదో అసత్యకం నా, అదేది కూడా అసత్యము కాదు, అంతా కూడా సత్యమే. ఏమిటది అంటే జగత్ ప్రవాహ, జగత్తు ప్రవాహం. ఈ భగవంతుడు ద్యావా పృథివీ జనయందేవ ఏకః అని ఈ సమగ్రమైనటువంటి సృష్టిని భగవంతుడు చేస్తాడు. ఈ జగత్ ప్రవాహం ఏదైతే ఉన్నదో అది అయం జగత్ ప్రవాహ సత్య. ఎటువంటి జగత్ ఇది అంటే సమగ్రమైనటువంటి సృష్టి, ఇది పంచభేద సమన్విత, 5 భేదములతో కలిసి ఉన్నటువంటి, 5 భేదములతో యుక్తమైనటువంటిది. ఆ విధంగా అది రాఘవేంద్రరావు, బిఆర్ రావు, చెన్నై, కాస్త మీరు మ్యూట్ చేస్తే అల్లరి వినిపించదు మాకు, దయచేసి మ్యూట్ చేయగలరు. మ్యూట్ చేయండి. పంచభేద సమన్వితమైనటువంటి ఈ జగత్ ప్రవాహం అంటే వెనకటికి ఏ విధంగా ఉన్నదో అదే విధంగానే ధాత యథా పూర్వమకల్పయత్ అని వేదం చెబుతుంది. వెనకటికి లోకములంతా కూడా ఏ విధంగా ఉన్నావో అదే విధంగానే భగవంతుడు మళ్ళీ సృష్టిని చేస్తాడు. అటువంటి జగత్ ప్రవాహం, ప్రవాహము అంటే ఇది ప్రవాహత నిత్యము అని మనం ఈ సృష్టికి చెబుతారు. ఏమిటి ప్రవాహత నిత్యము అని అంటే, ఇప్పుడు నదిలో ప్రవాహం ఎప్పుడూ ఉంటుంది, కానీ నిన్న వెళితే ఏ నీళ్లు ఉన్నాయో ఇవాళ వెళితే కూడా అదే నీళ్లు ఉన్నాయా? లేదు. ఆ ప్రవాహం వెళ్ళిపోయింది, నీళ్లు కొత్తగా వచ్చాయి. కానీ నది మాత్రం ఒకే విధంగానే మనకు కనిపిస్తుంది, ప్రవాహం మారుతూ ఉంటుంది. అదే విధంగానే భగవంతుడు చేసేటువంటి సృష్టి కూడా అది ఒక్కొక్క కల్పనలో ఒక్కొక్క విధంగా ధాత యథా పూర్వమకల్, వెనకటికి ఏ విధంగా ఉన్నదో అదే విధంగా, నిన్న ఏ విధంగా ప్రవాహం నదిలో ఉన్నదో ఇవాళ కూడా అదే విధమైనటువంటి ప్రవాహం ఉన్నది. ఆ విధంగానే భగవంతుడు సృష్టిని చేస్తాడు. ఇది ప్రవాహత నిత్యము అని. 2 విధముల నిత్యము, అనాది నిత్యము అది ఏకప్రకారంగా ఉంటుంది. అంటే దేశం అవ్యాకృతాకాశం అది అనాది కాలం నుండి ఒకే విధంగానే ఉంటుంది, అందులో మార్పు ఉండదు. కానీ సృష్టి, అది సృష్టి చేసి లయం చేసేస్తాడు, మళ్ళీ సృష్టిని చేస్తాడు. ఆ విధంగా ఇది ప్రవాహత నిత్యము అని శాస్త్రం చెబుతుంది. ఇది పంచభేద సమన్వితమైనటువంటిది. పంచభేదములు అంటే 5 భేదములు, 5 భేదములేనా ఉన్నవి? అదే ఎలా కుదురుతుంది? మనం 5గురు ఉన్నాం, ఒక్కొక్కరికి పరస్పరంగా భేదం ఉన్నది, 5 భేదములు అయిపోయింది అంటే కాదు. 5 విధములైనటువంటి భేదములు, అంతేకాని 5 భేదములు అని తెలుసుకోవద్దండి. పంచ విధములైనటువంటి 5 రకములైనటువంటి భేదములు. అవేమిటి అంటే దాన్ని చెబుతారు 70వ శ్లోకంలో. జీవేశయోర్భిదా చైవ జీవభేద పరస్పరం జడేశయోర్జడానాంచ జడజీవభిదా తథా. జీవేశయోహో భిదా, జీవ ఈశ్వరులకు అంటే మనకు ఈ జీవులు, మనకు ఈశ ఆ భగవంతుడికి ఉన్నటువంటి భిద అంటే భేదం, అది ఒక విధమైనటువంటి భేదం. అదేవిధంగా పరస్పరం జీవభేద, పరస్పరం జీవులకు వాళ్లకున్నటువంటి భేదం. ఇక జడేశయోహో, జడమైనటువంటి పదార్థములకు భగవంతుడికి ఉన్నటువంటి భేదం, ఇది 3వ విధమైనటువంటిది. జడానాంచ పరస్పరం, ఒక పదార్థానికి, జడమైనటువంటి ఒక పదార్థానికి మరొక పదార్థానికి ఉన్నటువంటి భేదం. అదేవిధంగా జడజీవ భిదా తథా, జడ మరియు జీవ అంటే జడ పదార్థములకు మనకు ఉన్నటువంటి భేదం. ఈ విధంగా
5 విధములైనటువంటి భేదములు. ఈ భేదములతోనే సమగ్రమైనటువంటి సృష్టి అంతా కూడా, అంటే సృష్టికర్త అయినటువంటి భగవంతుడికి సృష్టి చేయబడ్డటువంటి ఈ లోకములకు ఉన్నటువంటి భేదములు 5 విధములైనటువంటి భేదములు. 6వ విధమైనటువంటి భేదం సామాన్యంగా లేదు. 5 విధములైనటువంటి భేదములు. అందువల్ల అందులో మొట్టమొదటిది జీవేశ్వర్లకు ఉన్నటువంటి భేదం. అది సంసారంలో ఏ విధంగా ఉన్నదో అదే విధంగానే ముక్తిలో కూడా భేదమే ఉన్నది. అక్కడ ఐక్యం అన్నటువంటిది సర్వథా ఆ ఐక్యం అన్నటువంటిది లేదు. అది వేద ఉపనిషత్తులు ఎక్కడా చెప్పలేదు. అదేవిధంగా మూల రామాయణ మహాభారత పంచరాత్రముల్లో కూడా ఆ విధమైనటువంటి దాన్ని చెప్పలేదు. ఎక్కడ జీవబ్రహ్మలకు భేదం అన్నటువంటిది చెప్పలేదు. ఏ విధంగా ఈ భగవంతుడు సత్యమైనటువంటి వాడు, అదేవిధంగానే ఈ లోకం కూడా పారమార్థిక సత్యమైనటువంటిది. భగవంతుడిని చూసినప్పుడు ఆ భగవంతుడికి సత్యత్వాన్ని ప్రతిపాదించేటువంటిది ఏది అంటే వేదములే భగవంతుడికి సత్యత్వాన్ని చెబుతాయి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నటువంటి శృతి ఆ భగవంతుడు సత్యమైనటువంటి వాడు అని. అదే శృతినే ఈ లోకానికి కూడా సత్యత్వాన్ని చెబుతుంది. దాన్నే ఆచార్యుల వారు ఉదాహరణ చేసి మనకు ప్రధాన్మస్య మహతో మహాన్ సత్యాసత్యస్య కరణాని ఓచం సత్యమేన మనుష్వే వదంతి రాతిం దేవస్య గణతో మఘోనః అన్నటువంటి వేద భాగముల్లో ఆచార్యుల వారు చూపించారు. అందువల్ల ఈ భగవంతుడు ఏ విధంగా పారమార్థిక సత్యము, అదేవిధంగా లోకము కూడా పారమార్థిక సత్యము, జీవులు కూడా పారమార్థిక సత్యమే. అందరూ పరస్పరంగా భేదం కలవారు అన్నటువంటిదే ఇది ప్రధానమైనటువంటి సిద్ధాంతము. ఇదే ద్వైత అంటే రెండు ఉన్నటువంటి రెండవ పదార్థం కూడా సత్యము అని చెప్పేటువంటిది. అద్వైతంలో బ్రహ్మ ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ కూడా అసత్యమే, ఏది సత్యం కాదు. అదే మన్నా నేను చెప్పేటప్పుడు చెప్పాను, జీవేశ్వర్ల ఐక్యమైన సత్యమా అంటే అది కూడా కాదు, అది కూడా సత్యం కాదు అని అంటారు. ఏ ఐక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికి సమగ్రమైనటువంటి సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం చెబుతూ ఉన్నదో వాళ్లలో ఐక్యం కూడా పారమార్థిక సత్యం కాదు. అది కూడా చివరికి బ్రహ్మస్వరూపమనే చెబుతారు. ఆ బ్రహ్మస్వరూపం అది జీవులకు ఎల్లప్పుడూ ఉన్నది, అధికంగా అక్కడ ఏమీ లేదు. ఎందుకు అంటే అహం అని జీవుడికి ఎప్పటికీ తెలుస్తూనే ఉన్నది. అదే అక్కడ కూడా చిత్ అని తెలుస్తుంది, అంతే తప్ప అక్కడ విశేషంగా మోక్షంలో ఐక్య భావన పొందిన తర్వాత కొత్తగా తెలుసుకునేటువంటిది ఏదీ లేదు. అది ఇక్కడే సంసారంలో ఉన్నప్పుడే తెలిసిపోతుంది. అందువల్ల అద్వైత సిద్ధాంతం అది అభేద సిద్ధాంతం అన్నటువంటిది అది వేద విరుద్ధమైనటువంటి సిద్ధాంతం. పంచభేద ఇమే నిత్యాః సర్వావస్థాసు సర్వశః ముక్తానాంచ హీయంతే తారతమ్యంచ సర్వదా. ఇమే పంచభేదాః నిత్యాః, ఈ 5 విధములైనటువంటి భేదములు ఇది నిత్యమైనటువంటిది. అంటే ఏకప్రకారంగా సంసారావస్థలో మోక్షావస్థలో అనాది కాలం నుండి అనంతకాలం వరకు ఏక విధమైనటువంటిది పంచభేదములు. సర్వ అవస్థాసు, ఏ అవస్థలో ఉన్నా కూడా మీరు నరకంలో ఉండండి, స్వర్గంలో ఉండండి, మానవులుగా ఉండండి, ప్రాణి పక్షులుగా ఉండండి, ఏ అవస్థలో ఉన్నా కూడా, లేకపోతే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఉన్నా కూడాను అది మీకు సర్వావస్థాసు నిత్యాః, సర్వశః పరిపూర్ణంగా, అంటే సర్వేషాం అందరికీ కూడా ఇది అన్వయించబడుతుంది. అందరికీ అంటే ముక్తానాంచ నహీయంతే, మోక్షంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ భేదం అన్నటువంటిది ఉన్నది. అదేవిధంగా కేవలం భేదం మాత్రం కాదు, అక్కడ కూడా తారతమ్యం ఉన్నది. తారతమ్యంచ సర్వదా. ఈ విధంగా పంచభేదములు అది ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. అంటే మానవులుగా ఉన్నప్పుడు మాత్రమే మనకు భగవంతుడికి భేదము, ఏదో పక్షిగా నేను పుట్టాను, ప్రాణిగా నేను పుట్టాను, అప్పుడు నాకు భగవంతుడికి ఐక్యము సర్వథా లేదు.
సర్వ అవస్థల్లో. ఇక జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, దీనికి కూడా చాలా విశేషంగా వ్యాఖ్యానాలను చేస్తారు. స్వప్నావస్థ ఇదంతా కూడా స్వప్నం వలె, మనం చూస్తూ ఉన్నటువంటిదంతా కూడా స్వప్నం వలె అని కూడా చెబుతారు. కానీ స్వప్నంలో కూడా మనకు కనిపించేటువంటి పదార్థములన్నీ కూడా సత్యములే అనే ఆచార్యుల వారు చెబుతారు. ఓం సంధ్యే సృష్టిరాహి అన్నటువంటి ఒక సూత్రం, తృతీయాధ్యాయ ద్వితీయ పాదంలో వచ్చేటువంటి సూత్రం. ఇక్కడ స్వప్న అవస్థ అంటే ఏమిటి, దానిలో ఏ విధంగా స్వప్నం కలుగుతుంది, స్వప్న పదార్థములు ఏ విధంగా సత్యము, దాన్నంతా కూడా చాలా అద్భుతంగా ఆచార్యుల వారు అనువ్యాఖ్యానంలో చెబుతారు. టీకాచార్యుల వారు పరమోపకారాన్ని చేసి అక్కడ మనకు స్వప్న సత్యత్వాన్ని సమర్థన చేస్తారు. ఆ స్వప్న సత్యత్వం కూడా చాలా అద్భుతమైనటువంటిది మన సిద్ధాంతంలో ఉన్నది. అంటే కేవలం ప్రాచీన సిద్ధాంతాలు కాదు, అంటే యూనివర్సల్ ట్రూత్ అని మనం దేన్నైతే చెబుతామో అటువంటి విషయాలను ఆచార్యుల వారు అక్కడ మనకు చూపిస్తారు, అంటే చెబుతారు. అటువంటి దివ్యమైనటువంటిది ఆ స్వప్న అవస్థ, దాని యొక్క విశేషములు. అందువల్ల సర్వావస్థాసు అంటే ఏ అవస్థలో ఉన్నా కూడాను సంసారంలో ముక్తిలో కూడా మనకు భేదం అన్నటువంటిది ఉన్నది, తారతమ్యం కూడా ఉన్నది. ఈ భేదం అన్నటువంటిది ఏమిటి, ఎక్కడుంటుంది? అది ఇద్దరి మధ్యలో ఉంటుందా? నేను భగవంతుడి ఎదురుగా కూర్చున్నాను, లేదు నాకు ఎదురుగా ఒక జడ పదార్థం ఉన్నది అనుకుందాం, లేదు నాకు ఎదురుగా ఒక జీవుడు ఉన్నాడు, మరొక మనిషి ఉన్నాడు, ఇద్దరి మధ్యలో భేదం కనిపిస్తుందా? ఇద్దరికి భేదం ఉన్నది అంటే ఇద్దరి మధ్యలో భేదం కనిపిస్తుందా అంటే అలా కాదు. భేదం అన్నటువంటిది వస్తుస్వరూపము అని ఆచార్యుల వారు చెబుతారు. భేదం ఇది వస్తుస్వరూపము అని అంటే ఆ వస్తువు చూస్తూ ఉన్నప్పుడే అది సకల లోక విలక్షణమైనటువంటి వస్తువు అని మనకు కనిపిస్తుంది. ఏ వ్యక్తిని చూసినా కూడా అతడు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కోట్ల మంది ఈ వ్యక్తి కంటే భిన్నము. ఆ వ్యక్తిని చూసినప్పుడే భేదం మనకు కనిపిస్తుంది. ఆ విధంగా ఆ వ్యక్తి స్వరూపంలో ఉన్నటువంటిదే భేదం. లేకపోతే మనకు ఏ వస్తువును చూసినా కూడా ఆ వస్తువు అది అని మనం చెప్పలేం. ఒక గదిలో కూర్చొని ఉన్నాడు, పక్క గదిలో నా మొబైల్ ఉన్నది అని అంటే వాడు వెళ్ళి ఏది మొబైలు అని అంటాడా? మొబైల్ కనిపిస్తుంది. దీన్నే మొబైల్ అని ఎలా అంటారు అంటే ఇది సకలలోక విలక్షణమైనటువంటి మొబైలు. అంటే సమగ్రమైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థం నుండి ఆ వస్తువుకు భేదం ఉన్నది. అది ఎక్కడున్నది అంటే ఆ మొబైల్ స్వరూపంలోనే ఉన్నది. అది జడ పదార్థం కానివ్వండి, జడ స్వరూపం. అది చేతన అంటే జీవుల్లో ఉన్నటువంటి భేదం అంటే అది చేతన స్వరూపం. ఆ వస్తువు యొక్క ఆకారము, రంగు ఏ విధంగా ఆ వస్తువులోనే ఉంటుంది. తెల్ల మొబైల్ అని అంటాము, ఎర్ర మొబైల్ అని అంటాము, తెల్ల కారు అని అంటాము. ఆ తెలుపు రంగు ఎక్కడున్నది? ఆ కారు ఆ స్వరూపం అందులో ఉన్నది. అదేవిధంగా భేదం కూడా ఆ వస్తు స్వరూపంలోనే ఉన్నది. తెలుపు మారి దానికి ఎరుపు రంగు మీరు వేయించవచ్చు, కానీ ఆ భేదాన్ని తొలగించడానికి సాధ్యపడదు. అటువంటి వస్తువు అది భేదము, వస్తు స్వరూపమైనటువంటిది భేదము. లేకపోతే ఏదైనా వస్తువును మీరు చెబితే ఇది చాలా దివ్యమైనటువంటి సిద్ధాంతం. ఇది మీరు ఆలోచన చేస్తూ వెళ్ళండి. ఏ వస్తువును మీరు చూసినా కూడా ఇది సకల లోక విలక్షణమైనటువంటి వస్తువు అనే మీకు కనిపిస్తుంది. అంటే సకల పదార్థముల ద్వారా దీనికి భేదం ఉన్నది. సకల పదార్థ ప్రతియోగిక ఏతద్ అనియోగిక భేదము అని ఆ ప్రతియోగి అనియోగి భావము అన్నటువంటిది శాస్త్రంలో చెబుతారు. అటువంటి ఆ భేదము ఆ వస్తువుకు ఉన్నది అనే మనం తెలుసుకోవాలి. ఇక తారతమ్యం గురించి, తారతమ్యంచ సర్వదా అని చెప్పారు. ఆ తారతమ్యం గురించి మనకు చెబుతారు. అది క్షితిపా మనుష్య గంధర్వా దేవాశ్చ పితరశ్చిరా ఆజానజా కర్మజాశ్చ దేవా ఇంద్ర పురందర. ఏ విధంగా అంటే మొదట మానవులు, దాన్ని ఇక్కడ చెప్పలేదు, అది గ్రంథాంతరంలో చెప్పారు. ఇక్కడ క్షితిప అంటే రాజుల ద్వారా చెబుతారు. మనుష్యోత్తములు, తర్వాత చక్రవర్తులు. క్షితిపాహ అంటే చక్రవర్తులు, తర్వాత మనుష్య గంధర్వాహ, తర్వాత దేవతలు,
అంటే దేవగంధర్వులు, పితరహ పితృదేవతలు, చిరాహ చిరపితృవులు అని ఉన్నారు కొంతమంది వాళ్ళు, తర్వాత ఆజానజ ఆజానజ దేవతలు, తర్వాత కర్మజ దేవతలు, తర్వాత దేవతలు, దాని తర్వాత ఇంద్ర పురందర, ఇంద్ర పురందర, ఇంద్ర పదవి, పురందర వ్యక్తి పేరు. ఈ విధంగా తారతమ్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మధ్యలో అనేక మంది అంటే వాళ్ళ వాళ్ళ స్థానాలను వాళ్ళు పూరిస్తారు. ఆ విధంగా ఉన్నది, దాన్ని విశేషంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఆజానజ దేవతలు అని చెబుతారు. ఈ ఆజానజ దేవతల యొక్క విశిష్టత ఏమిటి అన్నటువంటి దాన్ని ఒక మాటలో తెలుసుకొని వాళ్ళ పాఠాన్ని సమాప్తి చేస్తాను. ఆచార్యుల వారు ఒక ప్రమాణాన్ని ఉదాహరణ చేస్తారు. ఇప్పుడు ఇంద్రుడు అర్జునుడిగా భూమి మీద అవతరించాడు, అవునా? అప్పుడు నేను ఈ ఊరు వదిలిపెట్టి వేరే ఊరికి, పక్క ఊరికి వెళ్ళాను. అప్పుడు నేను ఎక్కడుంటాను ఆ టైంలో అంటే పక్క ఊర్లో ఉంటాను, కానీ ఇదే ఊర్లో ఉండను. అంటే ఆ వ్యక్తి తను అక్కడి నుంచి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళాడు అని అంటే ఆ మొదటి ఊర్లో లేడు, రెండవ ఊర్లో ఉన్నాడు అని మనం అంటాం. అదేవిధంగా ఇంద్రుడు భూమి మీదకి వచ్చాడు అంటే స్వర్గంలో ఇంద్రుడు ఉండకూడదు, అవునా? ఇంకా మీకు సరిగ్గా తెలియాలి అంటే మీరు ఇంట్లో గణపతి పూజను చేస్తారు. వినాయక చవితి నాడు అందరూ కూడా ఇంట్లో గణపతిని పూజ చేస్తారు, అవునా? మీ ఇంట్లో గణపతిని మీరు పూజ చేస్తే ఆ గణపతి మీ ఇంటిలో ఆ ప్రతిమలో సన్నిహితుడై పూజను స్వీకరిస్తాడు. స్వీకరించిన తర్వాత మీ ఇంట్లో గణపతి ఉన్నాడు, పక్కింట్లో ఉన్నాడా లేదా? లేడు అని అంటే వాళ్ళు ఎందుకు పూజ చేయాలి? ఉన్నాడు అంటే ఒక్క చోట ఉండగలడు, కానీ రెండు చోట్ల ఎలా ఉంటాడు అన్నటువంటిది ఒక ప్రశ్న వస్తుంది. ఇది సామాన్యంగా విరుద్ధమైనటువంటి యుక్తి అని చెబుతారు. దీనికి ఒక జవాబును మనం సరిగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఈ ఆజానజ దేవతల కక్ష ఏదైతే ఉన్నది అక్కడి వరకు కూడా అంశాంశేనైవ జాయంతే సర్వే త్వాజానజాదయ అని ఇంద్రుడు అర్జునుడిగా అవతరించినా కూడా ఇంద్ర పదవిలో స్వర్గంలోనూ ఉంటాడు, ఒక అంశంతో అతడు భూమి మీదికి వచ్చాడు అన్నటువంటిది ఇది తెలుసుకోవాలి. ఈ విధంగా ఆ దేవతలు పైన ఉన్నారు, కింద ఉన్నారు. ఇది ఏ కక్ష వరకు ఈ విధంగా వస్తుంది అంటే ఆజానజ దేవతల వరకు కూడా ఈ విధంగా వస్తుంది. అంటే పైన ఒక రూపంతో ఉండొచ్చు, కింద కూడా ఒక రూపంతో వాళ్ళు ఉండవచ్చు, వాళ్ళ సామర్థ్యం అటువంటిది. అదేవిధంగా గణపతి మీ ఇంట్లో పూజ అందుకున్న తర్వాత పక్కింట్లో అదే టైంలో మీరు 9 గంటలకే పూజ మొదలు పెట్టారు, పక్కింటి వాళ్ళు పెట్టారు. అదేవిధంగా అపార్ట్మెంట్ అయితే పైన ఉన్నటువంటి 16 ఇళ్ళు అందరూ కూడా ఒకేసారి పూజను మొదలుపెట్టారు. ఇప్పుడు గణపతి అందరి ఇండ్లలో పూజ స్వీకరిస్తాడు. ఏ విధంగా అంటే అతని సామర్థ్యం, ఆకాశతత్వాభిమాని అయినటువంటి గణపతి ఆకాశతత్వం వరకు ప్రతి కణంలోనూ ఉంటాడు, అది వాళ్ళ సామర్థ్యం. అదేవిధంగా వాళ్ళు, ఇది గణపతి దృష్టాంతం, ఇది ఉదాహరణ కాదు. ముఖ్యంగా ఇంద్రుడు, ఆ దేవేంద్రుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అంటే ఆ అవతరించినప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక సామర్థ్యం ఏమిటి అంటే ఒక అంశంతో వాళ్ళు పైనే ఉంటారు, ఒక అంశంతో మాత్రమే కింద వస్తారు, మూల రూపం మాత్రం అలాగే ఉంటుంది. ఇది ఎప్పటి వరకు అంటే ఆజానజ దేవతల వరకు అని ఆచార్యుల వారు ప్రమాణాన్ని చెబుతారు. అలా కానటువంటి దేవతలు వాళ్ళు భూమి మీద అవతరిస్తే పైన వాళ్ళ మూల రూపం లేదు, ఖాళీ అయిపోతుంది, వాళ్ళు కిందికి వస్తారు. అటువంటి వాళ్ళు ఎవరు అని అంటే ముఖ్యంగా ఆచార్యుల వారు అంటే తాత్పర్యంలోనే వస్తుంది. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడి తండ్రి, అంటే పాండవులకు పెదనాన్న, అతడు ఆజానజ దేవతల కంటే కూడా కిందివాడు, అంటే గంధర్వుల్లో ఒకడు, కానీ చాలా చిన్న దేవత. అందువల్ల అతడు భూమి మీద అవతరిస్తే పైన అతడి స్థానం ఖాళీ, అక్కడ ఎవరూ లేరు. కానీ ఇంద్రుడు ఆ విధంగా అవతరిస్తే మాత్రం అక్కడ సర్వథా ఆ స్థానం ఖాళీ అవ్వదు, అక్కడ ఇంద్రుడు ఉంటాడు, మరొక రూపంతో అర్జునుడిగా ఇక్కడ అవతరిస్తాడు. ఇటువంటి ఒక ఫెసిలిటీ ఉండేటువంటిది ఆజానజ దేవతల వరకు కూడా ఈ విధమైనటువంటి అవతారాన్ని వాళ్ళు చేయవచ్చు. ఒక మూల రూపంతో ఉండి అవతార రూపాన్ని కూడా వాళ్ళు స్వీకరించవచ్చు ఒక అంశంతో. ఇక్కడితో పాఠాన్ని సమాప్తి చేస్తాను. ఇవాల్టి పాఠంలో ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే అవశ్యంగా అడగండి.
దాన్ని సమాప్తి చేస్తారు, పరిహారం చేసి పాఠాన్ని సమాప్తి చేస్తారు. అయ్యా, శ్రీకృష్ణార్పణమస్తు. విద్యాపతి వాళ్ళు చెప్తారా? నిన్న మర్చిపోయారు. విద్యాపతి అదే అదే రేపటి రోజున చెప్తాను. ఎక్కువ అంటే వాళ్ళ గురించి ఎక్కువ మహిమలు లేవు, చూస్తాను, చూసుకొని చెప్తాను. ఇంకొక విషయము, అదే రేపు పాఠం లేదు, ఎల్లుండి కూడా పాఠం లేదు. రేపు ఎందుకంటే గ్రహణం తర్వాత మిగిలిన కార్యాలు, దేవ పూజ అన్ని కూడా ఉన్నాయి, భోజనాలు కూడా లేట్ అవుతాయి. అందువల్ల రేపటి రోజు పాఠం లేదు. అదే విధంగా ఎల్లుండి పాడ్యమి అవుతుంది, అందువల్ల అవాళ కూడా లేదు. 2 రోజులు పాఠం ఉండదు. తర్వాత మళ్ళీ అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం నాడు మళ్ళీ పాఠం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే, రేపు గ్రహణం టైంలో, గ్రహణం ముందర సంధ్యావనం చేసినప్పుడు లేకపోతే ఆచమనం చేసినప్పుడు చెవు పట్టుకొని చేయాలా, లేకపోతే మా నీళ్లు తాగొచ్చా, నీళ్లు తీసుకోవచ్చా? అర్థం అవ్వలేదు మీ ప్రశ్న నాకు. ఒక నిమిషం, గ్రహణం వద్దు, ఇప్పుడు పాఠం గురించి ఎవరికి సందేహాలు లేవనంటే తర్వాత గ్రహణం గురించి మాట్లాడదాం. పాఠంలో ఏమైనా సందేహాలు ఉన్నాయా ఎవరికైనా? ఇవాల్టి పాఠంలో లేవు అని అనుకుంటున్నాను. లేవు. సరే ఆచార్య గారు, ఇప్పుడు గ్రహణం ముందు నిర్మాల్యం వరకు చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు, కానీ ఏమున్నది అంటే గ్రహణ సమయంలోనూ ఒకసారి మీరు అభిషేకం అంతా కూడా చేసి పెట్టాలి. దాన్ని అంటే దేవతా మూర్తులు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా ఒకసారి తీసి అభిషేకం చేసి తడి లేకుండా తుడిచిపెట్టాలి. దాని తర్వాత మళ్ళీ పూజ చేయాలి. మళ్ళీ నిర్మాల్యం చేయాలా? నిర్మాల్యమే చేయాలి. మళ్ళీ చేయాలి. అవునవును. ఆచార్య గారు, పూజ మాత్రం గ్రహణం తర్వాతనే చేయాలి. అడగండి. ఇప్పుడు రేపు పొద్దున్న మామూలుగా ప్రాతఃసంధ్యానం చేస్తాం కదా, తర్వాత గ్రహణ సమయంలో సంకల్పం చెప్పేటప్పుడు ఆచమనం చేసేది అప్పుడు పట్టుకొని ఆచమనం చేయాలా, మనం ఉద్ధరణలో నీళ్లు తీసుకోవచ్చా? ఉద్ధరణలో నీళ్లు తీసుకొని చేయవచ్చు, అవశ్యంగా చేయవచ్చు. రెండోది ఏంటంటే రెండోది ఏంటంటే రేపు పొద్దున మనం నేతి దీపాలు కానీ నూనె దీపాలు కానీ వెలిగించవచ్చా? అవశ్యంగా వెలిగించవచ్చు. అంటే అది గ్రహణ టైంలో ముట్టుకుంటే మళ్ళీ పనికి రాకుండా పోతుంది, అలాంటివి ఏమి ఉండవు కదా? అలాంటివి ఏం లేదు. నెయ్యికి, నూనెకి, పాలకి అది లేదండి. అదే కొంతమంది అడిగారు, ఆ గ్రహణ టైంలో నూనె, ఆ దేవుడికి సంబంధించిన నెయ్యి నూనె ముట్టుకుంటే మరి మళ్ళీ ఆ పూజకు పనికొస్తాయా? ఈ గ్రహణ ఇది ఉంటుంది, అవశ్యంగా వస్తాయి, అవశ్యంగా వస్తాయి. అయితే మేము దీపాలు పెట్టచ్చు, అవశ్యంగా పెట్టుకోవచ్చు. ఆచార్య వారు, మీరు గ్రహణం విడిచే సమయానికి ఏమైనా అవైలబుల్ ఉంటారా? ఫోన్ చేస్తే పలుకుతారా? ఎందుకు, ఏమిటి? నేను మళ్ళీ చెప్తాను మీకు, మీరు ఉంటానంటే ఫోన్ చేస్తాను. అంటే లేదు, మళ్ళీ స్నానం చేసి పూజ అది ఉంటుంది కదా, కాస్త ఇదిగా ఉంటుంది. అంటే పూజలో ఉంటాను. అదే అదే పూజ, నైవేద్యము అవన్నీ కూడా కావాలి. ఇంకొక మాట, రేపటి రోజు ఎవరి ఇంట్లో అయినా బృందావనాలు ఉంటే వాళ్ళు అన్నం వండి హస్తోదకం పెట్టేట్టుగా ఉంటే రేపటి రోజు యతులకు హస్తోదకం లేదు, గ్రహణంలోనూ లేదు. పర్వకాలం అంటే దక్షిణాయన ఉత్తరాయణ పర్వకాలంలోనూ బృందావనాలకు, లేకపోతే మృత్తిక ఇంట్లో తెచ్చి పెట్టుకుని ఉంటారు, రాఘవేంద్ర స్వామి మృత్తికనో, లేకపోతే టీకాచార్యుల వారిదో, జయతీర్థుల వారిదో, లేకపోతే ఇంకేదో బృందావనంది, ఆ బృందావనాలకు రేపటి రోజున అన్నంతో హస్తోదకం పెట్టరాదు. పాలు పళ్ళు పెట్టవచ్చు, అన్నం పెట్టరాదు. రేపటి రోజు ఆ హస్తోదకం లేదు, గ్రహణ సమయంలో వాళ్లకు లేదు హస్తోదకం. అంటే యతులకు భోజనం లేదు రేపు. ఎవరో ఏదో అడుగుతూ ఉన్నారు. తీర్థం ఇవ్వచ్చు, అవశ్యంగా తీర్థం ఇవ్వచ్చు. పాలు పళ్ళు అటువంటివి ప్రసాదంగా పెట్టాలి తప్ప భోజనం లేదు వాళ్ళకు. ఇంకా ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే సమాప్తి చేయమంటే చెప్పు.
చేసేస్తాను. చేసేయండి. శ్రీకృష్ణార్పణమస్తు. నాహంకర్త హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృతా పూజా తత్ప్రసాదేన నాన్యథా తద్భక్తిస్తత్ఫలం మహ్యం తత్ప్రసాద పునః పునః కర్మన్యాసో హరావేం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావి యత్పుణ్యం తదాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణ.